ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ప్రభుత్వం ఉచిత బీమా పథకానికి సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్లు తమ ఆరోగ్య భద్రత కోసం ఇకపై రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ పథకం తక్షణమే అమల్లోకి రాబోతుంది. దీనివల్ల వేలాది మంది వృద్ధ పెన్షనర్లకు కొండంత అండ లభించినట్లయింది. సాధారణంగా ఉద్యోగులు 60 ఏళ్ల వయసులో పదవి విరమణ చేసిన తర్వాత అప్పటి వరకు ఉన్న అనేక బీమా సౌకర్యాలు రద్దయిపోయేవి. దీనివల్ల వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్య ఖర్చులు భరించడం వారికి పెను భారంగా మారేది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం 60 ఏళ్లకే బీమా రద్దు కావాలనే పాత నిబంధనలను సవరించి పెన్షనర్లకు జీవితాంతం ఉచిత బీమా వర్తించేలా అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రతి పెన్షనర్‌కు వారి సర్వీసు కాలంలో లభించినట్టే రిటైర్మెంట్ తర్వాత కూడా పూర్తిస్థాయి పెన్షన్ ప్రయోజనాలు మరియు సామాజిక భద్రత కల్పించడం. ఇందులో భాగంగానే ఉద్యోగుల సర్వీసు లెక్కింపు విధానంపై కూడా ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. గతంలో సర్వీసు కాలం లెక్కించేటప్పుడు ఉన్న కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల పెన్షనర్లు తమకు రావాల్సిన పూర్తి ప్రయోజనాలను కోల్పోయేవారు. కానీ ఇప్పుడు సర్వీసు లెక్కింపును సరళతరం చేయటం ద్వారా ప్రతి ఒక్కరికి వారు చేసిన సేవలకు తగినట్టుగా పూర్తి పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనివల్ల పెన్షనర్ల నెలవారీ ఆదాయం పెరగడమే కాకుండా వారి ఆర్థిక స్థిరత్వం కూడా మెరుగుపడుతుంది. పెన్షనర్ల చిరకాల వాంఛ అయిన ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అందే ఫ్యామిలీ పెన్షన్ మొత్తాన్ని మరియు దాని పరిమితిని పెంచడం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించారు. ఇది ఒక మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా కమ్యూటేషన్ పెన్షన్ విషయంలో అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది. సాధారణంగా ఉద్యోగులు రిటైర్డ్ అయ్యేటప్పుడు తమ పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ముందస్తుగా లంప్ తీసుకుంటారు. దీనిని తిరిగి చెల్లించడానికి ఇప్పటివరకు 15 ఏళ్ల సమయం పట్టేది. అంటే 15 ఏళ్ల వరకు వారికి పెన్షన్ పూర్తిగా రాకుండా కట్ అయ్యేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించనుంది. అంటే 3 ఏళ్ల ముందే పెన్షనర్లకు వారి పూర్తి పెన్షన్ తిరిగి పునరుద్ధరించబడుతుంది. ఈ 3 ఏళ్ల తగ్గింపు వల్ల ప్రతి పెన్షనర్ ఖాతాలోకి వేలాది రూపాయలు అదనంగా చేరుతాయి. ఇది వారి వృద్ధాప్యంలో ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఉద్యోగుల కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫ్యామిలీ పెన్షన్ అందించే కాలాన్ని కూడా పొడిగించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ఉద్యోగి మరణించిన తర్వాత వారి భార్య లేదా భర్తకు అలాగే అర్హులైన పిల్లలకు ఎక్కువ కాలం పాటు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మార్పులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సర్వీస్ పెన్షన్ రూల్స్ 2026లో భాగంగా రూపొందించబడుతున్నాయి. ఈ కొత్త నిబంధనల తయారీలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించకుండా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలిసిన గుర్తింపు పొందిన సేవా సంఘాలు మరియు ఉద్యోగ సంఘాల నుంచి సలహాలు, సూచనలు కోరుతుంది. సంఘాలు ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించి పెన్షనర్లకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా ఈ కొత్త నిబంధనలు రూపొందించబోతున్నారు. ముఖ్యంగా ఈ కొత్త సంస్కరణల వల్ల ప్రతి పెన్షనర్కు భారీ ఎత్తున ఆర్థిక లాభం చేకూరుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు కమ్యూటేషన్ కాలం తగ్గడం, ఇటు ఉచిత ఆరోగ్య బీమా లభించడం వల్ల పెన్షనర్ల సొంత డబ్బు ఆదా అవుతుంది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ ఉచిత ఆరోగ్య బీమా పథకం ద్వారా పెన్షనర్లు ఏ ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్స పొందే అవకాశం ఉంటుంది. పెన్షనర్లు తమ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఈ నిర్ణయాల ద్వారా స్పష్టమవుతుంది. మొత్తానికి ఈ కొత్త సంవత్సరం పెన్షన్ నిబంధనలు మరియు ఈ తాజా ఉచిత బీమా పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల జీవితాల్లో ఒక నూతన అధ్యయనానికి నాంది పలుకుతాయని చెప్పవచ్చు.